లూకాసు వార్త 19 అధ్యాయం 8 నుంచి చదువుదాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అంటే ఏం చెప్పాడు? నేను చాలా మంది బీదలకి నేను డబ్బులు ఇవ్వలే, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకా రివర్స్ తీసుకున్నాను. నేను అన్యాయముగా అనేకుల దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అని ఒప్పుకుంటున్నాడు. అనండి, ఒప్పుకుంటున్నాడు. అందుకని అతనికి 4 గంటలు మళ్ళీ ఇచ్చేస్తున్నాడంట. కానీ ఇక్కడ ఈ జక్కయ్య అనే వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, నేను ఈ పేదవాడి దగ్గర తీసుకున్నాను, అన్యాయంగా తీసుకున్నాను, నేను మోసగాడినే, నేను చెడ్డవాడినే. ఎప్పుడైతే ఆ మాటలు ఒప్పుకున్నాడో ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ. ఎప్పుడంట? వెంటనే. నేడు ఈ ఇంటికి రక్షణ. అనేకులు ఒప్పుకొనుట ద్వారా వారి బలహీనత, వారిలో బాధను ఒప్పుకుంటే అప్పుడు నీ బలహీనత బలముగా మారుతుంది. పౌలు అంటాడు, నా బలహీనత ఎలా మారుతుంది? బలముగా మారుతుంది. అంటే ముందు నీలో బలహీనత ఉందని ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలి. అప్పుడు మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. అయితే ఒక వ్యక్తి ఆఖరి దాకా మారలే. ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. అనేక సార్లు దొంగిలిస్తున్నాడు. ఒక్కసారైనా ప్రభువా నేను దొంగని, ఈ దొంగతనము నుంచి నన్ను కాపాడు అంటే ఏమంటాడు? నేడే నీకు నువ్వు కూడా రక్షింపబడును గాక అంటాడు. లూకా 5:8. లెట్స్ రీడ్ ఫ్రమ్ దాట్. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అప్పుడు దాకా యేసయ్య ఎవరో తెలియదు. ఎప్పుడైతే యేసయ్యని చూసి ఈయన దేవుని కుమారుడు అనుకున్నాడో, అమ్మో నేను ఎవరిని అనుకున్నాడు, అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? చాలు, ఈ రోజు నుంచి నువ్వు నీతిమంతుడివి, ఈ రోజు నుంచి నీవు బండ, ఈ రోజు నుంచి నీకు తాళపు చెవులని ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేశాడు. నీ బలహీనత ఒప్పుకోవా? నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నేను అద్భుతాలు చేయలేకపోతున్నా, నాకు విశ్వాసం లేదు ప్రభువా, నాకు సహాయం చేయి. మై ఓన్ పీపుల్, అది క్షమించి నువ్వు అలా పెట్టుకోకూడదు. ప్రభువా, క్షమాపణ రావట్లేదు నాయన, వాళ్ళు చేసిన అన్యాయానికి నా మనస్సు గాయమైపోయింది అని నువ్వు ఒప్పుకోవట్లే. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ప్రభువా నాకు ఎందుకో ఇది ఒప్పుకోవట్లే, ఇంకా కోపం ఉంది, నాకు సహాయం చేయంటావా? ఈరోజే 100 మంది 1000 మంది స్వస్థపడతారు. ఈరోజు ఎంతమందికి అర్థమైంది? నీ అవిశ్వాసాన్ని ఒప్పుకోండి. ఏ విషయంలో నువ్వు ఎప్పుడో దొంగతనం చేసావా, ఎప్పుడో ఏదన్నా చేసావా, దేవుడు నువ్వు నీతిమంతుడివే, ఆయన అంగీకరించావు. చూడండి, యేసుతో పాటు యోధా ఉన్నాడు. యోధా నీతిమంతుడే. 12 మందితో యోధా అద్భుతాలు చేశాడు, మృతులను లేపాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ తన పొరపాటును ఒప్పుకున్నాడు ఎప్పుడైనా? ఒప్పుకోలే. సీ దట్ నౌ. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయాడు యోధా? 11 మందిలో అపోస్తులుడు, ప్రవక్త అనేటువంటిది పోగొట్టుకున్నాడు. పేతురు ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే ఒక అద్భుతం చూశాడో, పేతురు ఏమంటాడో తెలుసా? అక్కడికి వెళ్ళండి, అద్భుతం చూసిన చోట పేతురు ఏమంటాడు? పేతురు మోకాళ్ళుని ఆ వల నిండిన తర్వాత మోకరించి, ప్రభువా నేను పాపిని. యు సీ దట్. ఇన్ని అద్భుతాలు చూసినా ఎప్పుడు యూదా ఇస్కరియోతు ఒప్పుకోలే. హీ నెవర్ కన్ఫెస్డ్. ప్రకటన 21:2. ప్రకటన 21:2. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన. ఓకే, ఒకసారి మళ్ళీ రెండుకి వెళ్ళమ్మా. మరి పరిశుద్ధ పట్టణం అని అండర్లైన్ చేసుకోండి. ఏ పట్టణం అంట? ఏ పట్టణము? అందరూ హోలీ సిటీ అనండి. ఓకే, ప్రకటన 22:19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా. అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధ పట్టణము. ప్రకటన 21:10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. మళ్ళా అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధ పట్టణము అని. పరలోకం అనేది పరలోకం అంటున్నాము, కానీ అదే పట్టణం అంట. యా, ప్రకటన 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. ఆల్రైట్, అంటే పరలోకము నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అది సిద్ధపడే ప్రాంతము, అది సిద్ధపడిన వారికి. ఓకే, ఆల్రైట్. ప్రకటన 22:11. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము. ఆల్రైట్, ఆల్రైట్. పరలోకంలో ఉండే దూతల సంగతి చూద్దాం. 14:10. ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకములు. పరలోకములో ఉండే దూతలను ఏమని పిలుస్తున్నారో తెలుసా? ఏమని పిలుస్తున్నారండి? పరిశుద్ధ దూతలు. ఓకే, ప్రకటన 22:6. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. చూడండి, ఇంగ్లీష్లో చూస్తే దీస్ సెయింగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ అండ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఏం ప్రాఫిట్స్ అని ఉంది అక్కడ? హోలీ ప్రాఫిట్స్. అంటే పరిశుద్ధ ప్రవక్తలు ఉంటారు, దురాస ప్రవక్తలు కూడా ఉంటారు, బిలాములాగా. యూ విల్ హ్యావ్ ఆల్ దిస్ ప్రాఫిట్స్. ప్రకటన 18:20. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా. ఆగండి, పరలోకం అన్న వెంటనే అందులో అపోస్తులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ వాళ్ళందరినీ ఒక పదంతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? పరిశుద్ధులారా. వాగ్దానం ఇచ్చాను, ఏంటో తెలుసా ఆ వాగ్దానము? పరిశుద్ధత. ఎంతమంది గుర్తుందా వాగ్దానము? రైట్. దేవుడు కేవలము పరిశుద్ధంగా ఉండడం కోసము, ఎందుకంటే నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు అక్కడ దూతలు ఏమని సూచిస్తాయో తెలుసా? ఏమంటాయో తెలుసా? ఇంగ్లీష్లో హోలీ హోలీ హోలీ. ఈ దూతలు ఏమంటారు? పరిశుద్ధ దూతలు. ఈ కెరూబుల్ని ఏమంటారు? పరిశుద్ధ కెరూబులు. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరంట? పరిశుద్ధులు. ఇప్పుడు నీవు దేవుని స్తుతించాలంటే నీకుండే అర్హత ఏంటి? హాలీనెస్. నువ్వు దేవుని రాజ్యం గడపల్లోకి వెళ్ళాలంటే నీకేముండాలా? పరిశుద్ధత. దేవుడు నువ్వు పాపి ఉంటుండగానే నిన్ను నీతిమంతుడిగా చేశాడు. అయితే ఇప్పుడు నువ్వు సిద్ధపడాలా లేదా? సిద్ధపాటు అనండి, సిద్ధపాటు. దేవుడు కొన్ని కాలాలను మార్చబోతున్నాడు. దెన్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ హోలీనెస్. ప్రకటన 20:6. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనిన వారు ధన్యులను, పరిశుద్ధులై ఉందరు.
అందరూ పరిశుద్ధత అనండి. గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ మ్యాన్ ఫాస్ట్. అందరూ ఉపవాసం ఉండండి. దేని కొరకు ఉండాలా? ఓన్లీ ఫర్ హోలీనెస్. ఓన్లీ ఫర్ హోలీనెస్. ఓకే, ఒక పూట ఉండొచ్చు, లేకపోతే ఎలాగన్నా ఉండొచ్చు. గాడ్ ఈస్ టెల్లింగ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. To fast and pray for this. This qualifies you to do anything. This is the message that God put in my heart this morning. All right. Okay, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా 6:3. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సో సర్వలోకము, ఇది ప్రవచనము. భవిష్యత్తులో అంట సర్వలోకము ఏ మహిమతో నింపబడి ఉంటుందంట? పరిశుద్ధ మహిమ అనండి. నీకు తెలుసా, దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరైతే నా గుణము కొరకు ప్రార్థిస్తారో, నా పరిశుద్ధ కొరకు ప్రార్థిస్తారో, నా మహిమలో పాలిభాగస్తులు అవుతారంట. If you are praying for holiness, you will attract the glory of God. Holy, holy, holy అనండి. యెషయా 6:3. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు ఒక రాజు కొడుకు ఉన్నాడు. ఆ రాజు కొడుకుని ఏమంటారు? యువరాజా, యువరాజా, చిన్నరాజా, చిన్నరాజా. ఎంతమందికి తెలిసింది? ఇప్పుడు పరలోకములోకి వెళ్ళి అక్కడ ఆయన అందరూ ఏమని పిలుస్తున్నారంట? హోలీ, హోలీ, హోలీ. ఎవరైనా యేసుని అంగీకరిస్తే నీకు ఏమవ్వడానికి అధికారం ఇవ్వబడ్డది? కుమారుడు అవడానికి అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి ఇప్పుడు నీవు హోలీ కుమారుడు, హోలీ కుమారుడు, హోలీ కుమారుడు. పక్కన చెప్పండి, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి అన్నాడు పక్కడితోటి. నువ్వు తిరిగి పరిశుద్ధ కుమారుడా, పరిశుద్ధ కుమారుడా, పరిశుద్ధ కుమారుడా అనండి. ఈ పరిశుద్ధ కుమారులు ఎత్తబడి పరిశుద్ధ తండ్రి దగ్గరికి వెళ్ళడమే రాకడా. యస్ సే దాట్. యా. ఓకే, ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 2 ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండు. అందరూ చెప్పండి, మానక రాత్రింబవళ్ళు అనండి. మానక రాత్రింబవళ్ళు అనండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ యెషయా 6కి వెళ్ళండి, 6:3కి వెళ్ళండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పైన చదవండి ఒకసారి. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే పరలోకంలో ఎరిగిపోతే ఒకటే వర్షిప్. ఏంటే వర్షిప్? ఏంటా వర్షిప్? ఆగండి, మన దేవుడు కనికరం గల దేవుడా? కృపామయుడా, కృపామయుడా, కృపామయుడా అంటున్నాయా దూతలు? అంటున్నాయా? అనట్లే. మన దేవుడు శక్తి గల దేవుడా? శక్తి, శక్తి, శక్తి అంటున్నాయా? అనట్లే. మన దేవుడు ప్రేమ గల దేవుడా? అవునా కదా? అవును. ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటున్నాయా? అనట్లే. మన దేవుడు క్షమించే దేవుడు. క్షమించు, క్షమించు, క్షమించే దేవుడు అని అంటున్నాయా? అనట్లే. మన దేవుడు జెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అంటున్నాయా? అనట్లే. మన దేవుడు జెహోవా జైరే, జెహోవా నిస్సి, చాలా పేర్లు, అన్ని గుణాలు ఉన్నాయి. అయితే పరలోకంలో ఒకే ఒక గుణం బయలుపరచబడుతుంది. ఏంటి అంటే నువ్వు ధరించుకోవాల్సినటువంటి మొదటి గుణం ఏంటి? దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ హెవెన్. మన దేవుడికి అనేక గుణాలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు అనేక గుణాలు ఉన్నాయని? అందరూ చెప్పండి, మన దేవుడు ప్రేమామయుడా, కరుణామయుడా, స్వస్థపరచువాడా, ముతులను లేపువాడా, జీవింపజేయు ఆత్మ, ఆదరణకర్త, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడా,
సర్వ సృష్టిని తన మహత్తు గల మాట చేత ఏలువాడా. అనేక మాటలు ఉన్నాయి, కానీ అక్కడ వర్షిప్లో ఒకే ఒక మాట వినబడుతుంది. ఇప్పుడు నీకు ఆయన నమ్మిన వారికి ఏమివ్వడానికి అధికారం ఇవ్వబడ్డది? కుమారుడు. సో పరిశుద్ధ దేవుడికి ఏ కుమారులు పుడతారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఫాస్ట్? ఇప్పుడు ఏంటో తెలుసా, ఆయన కుమారుల్లో ఉండేటువంటి మొదట అర్హత కొనుక్కుంటున్నారు మేడం. ఏంటది? అక్కడికి వెళ్తే నీకు ఒకటే వినపడుతుంది. ఏంటి? ఏమనబడుతుంది? మళ్ళీ పక్కన వెళ్తే హోలీ 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 అనండి, పరిశుద్ధుడు 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 అనండి. అంటే 24 అవర్స్ నీతో నువ్వు ఏం మాట్లాడుకోవాలా? ఎంతమందికి వచ్చింది ఈ మర్మము? పక్కన చెప్పి నీకు అర్థమైందా ఈ మర్మం అనండి. అంటే పరలోకము మొదటిగా నీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, దేవునికి చాలా గుణాలు ఉన్నాయి, కానీ పరలోకం అంతా ఆయన గురించి ఒకే ఒక గుణము స్తుతిస్తుందంట. ఏంటి అంటే, దేవుని దృష్టిలో కూడా నీ నుంచి కోరుకునే మొట్టమొదటి గుణం ఏంటి? నువ్వేదైనా ఆయన నుంచి అడగాలంటే ఏం అడగాలా? ఇదేంటో తెలుసా? మీ అందరికీ ఈరోజు మంచి టికెట్ వచ్చింది. ఈ రోజు నుంచి పరలోకం అనేది సిద్ధపడిన ప్రాంతము. ఎవరికి సిద్ధపడి? మొదటి గుణం ఏంటి? అక్కడికి వెళ్తే ఒకటే వినబడుతుంది నీకు. దోతల దగ్గరికి వెళ్తే పాటలు పాడుకుంటున్నాయి, ప్రేయర్ మీటింగ్ పాటలు పాడుకుంటున్నాయి. ఏం పాడుకుంటున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకో చోటకి వెళ్ళావు, అక్కడేం పాడుకుంటున్నాయి? పరిశుద్ధుడు. దేవుడి సింహాసనం దగ్గరికి వెళ్తా ఏం పాడుకుంటున్నాయి? సరే, నువ్వు పరలోకం గుమ్మం దగ్గరికి వెళ్ళావు, గుమ్మం దగ్గర దోతలు పాడుకుంటున్నాయి. ఏం పాట పాడుకొని చెవేసేవానికి ఏం పాడుకుంటుంది? హోలీ 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిన్ను చూస్తాడు, అర్హత ఉందే ఎలా లోపలికి అంటాడు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ? ఒప్పుకోవాలా? విశ్వాసాలైనా మనం ఒప్పుకోవాలా? మన నోటిని తలంపులు ఉపయోగించి, అవునా కదా? మొదటి గుణము ఏంటది? ఎంతమంది ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? లేదు బ్రదర్, నాలో ఎన్ని ఉన్నాయి బ్రదర్, కానీ నీలో ఉండివాడు లోకములో ఉండే అపశుద్ధత కంటే జయించే సామర్థ్యము నీకు ఇచ్చును గాక. గివ్ మీ ఎ న్యూ హార్ట్, క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్. ఇస్ ఇట్ ఓకే? 51:10 చదువుదామండి ఒకసారి. కీర్తనలు 51:10. అందరూ హృదయానుసారుడైన దావీదు అనండి. ఎందుకు హృదయానుసారుడు? చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా. అంటే అంతకుముందు అతని అంతరంగములో స్థిరముగా ఉందా? లేదు. కాబట్టి దావీదు పరిశుద్ధ హృదయము కలిగి హృదయానుసారుడు అవ్వడానికి గల కారణం ఏంటి? పేతురు ఒప్పుకున్నాడు, జక్కయ్య ఒప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకోలేదు? యోధా ఇస్కరియోతు ఒప్పుకోలేదు. దావీదు ఏమని ఒప్పుకున్నాడు? అయ్యా, నా హృదయమందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు ఎలా పుట్టించమన్నాడు? దేవుడు దావీదు ఇది అడిగావా, నీకు ఇచ్చేస్తా, ఈ రోజు నుంచి నా హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన ఆలకించాడో దేవుడు ఏం చేశాడు? దావీదుకి స్థిరమైన హృదయాన్ని నూతనముగా. అప్పటి నుంచి దావీదు హృదయం అంతా ఎలాగుంది? పరిశుద్ధంగా స్థిరముగా ఉంది. అప్పుడు ఏమన్నాడు దేవుడు? నా ప్రే నజరేయుడైన యేసయ్య, ఇదిగో మమ్మల్ని అందరినీ నువ్వు విశ్వాసంతో సిద్ధపరిచావు. మాలో అవిశ్వాసం ఉన్నదాన్ని సహాయం చేయమని మేము ప్రార్థించాము. ఈ చేతులు వెంటనే వాళ్ళు తక్షణమే అద్భుతాలు చూడాలా. లెట్ ద మిరకల్స్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. పుట్టుకతో ఉన్నా సరే లెట్ ఇట్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దించేయండి. ఇప్పుడు అదే చెయ్య నోటి మీద పెట్టుకోండి. ఈ నోరు ఎంతమంది వెంటనే సాక్ష్యం ఇవ్వాలనుకుంటారు? వాళ్ళు పెట్టుకోండి నోటి మీద. అయ్యా, ఎంతో కాలం నుంచి నాకు బాధ ఉంది, నొప్పి ఉంది, అప్పులు ఉన్నాయన్న వాళ్ళు వెంటనే సాక్ష్యం ఇచ్చే నోరుగా ఈ నోటిని మార్చమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో ఇక్కడ అందరికీ సేనాధిపతి ఎంత విశ్వాసం వచ్చిందయ్యా. ఈరోజు ఈ 10 నిమిషాల్లో వారు గొప్ప విశ్వాసులుగా వారు చేతులు వేసుకున్నారు. ఎక్కడ గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలు కరిగించమని ప్రార్థిస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సేమ్ అవర్ లార్డ్ విజిట్ దర్ బోన్స్ నౌ. నా దేహములో ఉన్న నొప్పులు, నా ఎముకల్లో, కండరాల్లో,
అవయవముల్లో, నరాల్లో ఉండే నొప్పులు వెంటనే పో, తక్షణమే పో. దీన్ని నమ్ముతున్నాను. ఆమేన్.